చింతమనేని ప్రభాకర్. అది ఇష్యూ చూసారు. ఆయన చింతమనేని ప్రభాకర్ గారి కారు ముందు అభయ్ చౌదరి గారి కారు పెట్టారో, లేపోతే వీళ్ళెళ్లారో సంథింగ్ ఏదో మిస్‌కమ్యూనికేషన్, మిస్‌మ్యాచ్ ఏదో అయింది. దిగి బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? కావాలనే పెట్టారంటున్నారు కొంతమంది. ఏదైనా అవనండి. బూతులు అన్నవి వచ్చేసాయి రాజకీయాల్లో. రాజకీయ నాయకులు ఆయన గతంలో మాట్లాడినవి, చింతమనేని గారి ఒరిజినల్ ఎబిలిటీ స్టార్ట్ క్యారెక్టర్ చేసింది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని అంటున్నారు. ఏదైనా అవనండి సార్. ఎవరు స్టార్ట్ చేసినా, వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసినా తప్పే, చంద్రబాబు స్టార్ట్ చేసినా తప్పే. యెస్. తప్పును మళ్ళీ వేరే తప్పుగా మంచి తప్పు చెడ్డ తప్పు అని ఉండదు. తప్పు తప్పే. బూతులు వింటే చెవుల్లోంచి రక్తం గారినాడు, బూతులు తిట్టారు. అది అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏం జరిగింది అన్నది నేను లేను, మీరు లేరు. నాకు ఊహించుకుని నేనేదో చెప్పడానికి నేను సిద్ధంగా లేను. పూర్వపరాల్లోకి వెళ్తే ద ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ చింతమనేని గారు హార్ష్ లాంగ్వేజ్ మాట్లాడతారు, అందరికి తెలిసిందే. దాన్ని మళ్ళీ విశ్లేషించి హార్ష్ లాంగ్వేజ్ మాడారట అని ఏంటి మాకు విశ్లేషించాలి. అవును. అంతే. మీకు ఒకటి చెప్తున్నా, గ్రామీణ వాతావరణంలో కొన్ని పదాలు సర్వసాధారణంగా యూజ్ చేయబడతాయి. అవును. పల్లెటూరులో వాళ్ళు మాట్లాడుకునే భాష, దాన్ని ప్రతిరోజు కూర్చుని మనం భూతద్దం పెట్టి చూస్తే అక్కడికక్కడ జరిగిన ఫ్రిక్షన్స్లో ఒక గలాబా జరుగుతున్న వాతావరణం, లేదంటే ఒక అగ్రెసివ్ నోట్లో ఉన్నప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈ రోజున్న సినారియోలో క్వైట్ కామన్. బయట మైక్ ఇస్తే నాలటోడికి నీలటోడికి సత్సంగులు మాట్లాడినట్టు చాలా తప్పు చేశారని మాట్లాడడం వాస్తవం. కానీ అందరూ గురువింద గింజే, ఎవడో అతీతం కాదు. బయటికి వెళ్తే మీరు నేను మాట్లాడే భాష అదే ఉంటుంది ఇంచుమించుగా. నాకు ఏ ఆటో వాడి దగ్గరికి అడ్డగా కారుకి వచ్చినా, లేకపోతే ఎవడైనా అగ్రెసివ్గా బిహేవ్ చేసినా మనకు వచ్చి ఫస్ట్ లాంగ్వేజ్ లేదే, అంతే కదా. దాన్ని పట్టుకొని విశ్లేషించమంటే కాదు. ఇదే ఓ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లేదా మాట్లాడేటంటే అవి తప్పు అంటారు. ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరికి ఉపయోగం? మన ఎవరికి ఉపయోగం? ఆదిమూలపు సురేష్ గారు మళ్ళీ కూటమిలో జాయిన్ అవుతున్నారు. సో వైఎస్ఆర్సీపీ డే బై డే ఖాళీ అవుతుందని ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యే అని అంటున్నారు. ఉదాహరణకి ఆళ్ళ నాని పోయినందుకు సంబరాలు చేసుకున్నారు అక్కడ. మనం కూడా కాదు, తెలుగుదేశం ఈ బాబు మనకని నిన్నటి దాకా నెత్తినోరు కొట్టుకుని నాటికి ఎప్పుడో పౌరు ఎగిరితే ఇప్పుడు వచ్చి గూడికి చేరింది. ఇంకా ఆదిమూలపు సురేష్ అయితే తీన్మార్ డ్యాన్స్ చేసుకుంటారు పోయేడంటే దరిద్రం వదిలిందని. సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 1 by 1 వెళ్తుంటే ప్రతి ఒక్కరిని దరిద్రం వదిలింది అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా. నేను ఎప్పుడు నా పాత విశ్లేషణలో సార్ చూస్తే 80 మందిని ఎత్తి కొదయాలని చెప్పా. వైఎస్ఆర్సీపీ ఎస్. ఇప్పుడు ఉన్నారా సార్ ఆ 80 మంది? ఉంటారా, ఉండకుండా ఏమంటారు. ఓకే. ఎందుకని జగన్మోహన్ రెడ్డి 80 మంది అలాగే దగ్గర పెట్టుకుని కూర్చుంటారు? ఇప్పుడు అర్థమవుతుంది కదా మొత్తం వెళ్ళిపోతే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడు చూద్దాం సార్, ఎందుకు ఇప్పుడు టైం వేస్ట్. అంటే ఇక్కడ ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ వెసెస్ అమ్మ దగ్గర టికెట్ ఆయనే ఇవ్వలేదు, చంద్రశేఖర్కి టికెట్ ఇచ్చారు, గెలిచాడు. అంటే ప్రజలకు అక్కడ ఆయన వద్దనే అర్థం కదా, అది గ్రహించగలిగాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇందులో కొత్తదనం ఏముంది? అవును. మీ హోమ్ గ్రౌండ్ తీసేసి ఎక్కడో పిచ్చి మీద వెళ్ళి పెర్తలో వెళ్ళి ఆడమంటే నీ బౌన్సర్లకు ఆడలేక వచ్చారు వీళ్ళందరూ. అవును. సంజయ్ మంజరేకర్ నుండి ఇప్పుడు కామెంటరీ చెప్తారు చూడండి, ఇంగ్లీష్ కూడా రాకుండా బ్యాటర్ అంటాడు. బ్యాటర్ అంటే ఏంటి తెలుసు కదా మనకి, మనం పిండి రుబ్బుకొని దాన్ని పిండి అంటారు, ఇడ్లీ పిండి నాటిని. ఆడికి ఇంగ్లీష్ రాక బ్యాటర్ అంటాడు. ఇక్కడ ఏషియన్ ట్రాక్స్ లో ఇలా కవర్ డ్రైవ్ స్పోర్ట్స్ స్టార్ స్టిల్ ఇచ్చి ఆడతాడు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పట్టుకెళ్తే ఫస్ట్ బాల్ అవుట్. అది అలాగా వీళ్ళందరూ ఏంటంటే హోమ్ పిచ్లో ముంబైలో 3 బంపులు పడగానే తెగాడేసి బ్యాచ్లు ఇవన్నీ ఫ్లాట్ ట్రాక్స్లో. అలాగా ఈ 80 మందిలో చాలా మంది ఉన్నారు. బహుగని బ్యాచ్ అంటాను నేను. ఏమీ నష్టం ఉండదండి. ఇప్పుడు ఒకటి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అలా అంతా కాంగ్రెస్ వాతావరణ నుంచి వచ్చిన బీజాలే ఇవన్నీ. ఇవన్నీ ఎక్స్పైరీ ప్రోడక్ట్స్. వాటి గురించి ఊరికే మనం టెన్షన్ పడిపోయి ఏదో అయిపోతుంది, అద్భుతాలు జరిగిపోతాయి అనుకుంటే కొన్ని ఈక్వేషన్స్తో జస్టిఫై అయిన క్యారెక్టర్లు. ఒరిజినల్ ఎబిలిటీస్ లేవు. స్థానిక నియోజకవర్గాల్లో పొట్టు లేదు. చేసిన డ్యామేజ్కి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే పసిగట్టి ఇక్కడ పనికిరాడని తీసాడు. సార్, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లా గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే యాంకర్ శ్యామ్లా గారు దీని గురించి మాట్లాడడం జరిగింది, సూపర్ 6, సూపర్ 7 గురించి, మహిళల భద్రత గురించి అవి మొత్తం మాట్లాడడం జరిగింది. చాలామంది యాంకర్ శ్యామ్లా మాట్లాడిన మాటలకి మొత్తం ఎత్తిపోస్తున్నారు. మినిమం అవగాహన లేకుండా పైనుంచి వచ్చే స్క్రిప్ట్ కానీ పార్టీ లైన్ కానీ అది చూసి చదువుతున్నామే తప్ప ఇంకా నీకు మినిమం నాలెడ్జ్ లేకుండా ఉంటావు. ఫస్ట్ ఒకసారి మాతో డిబేట్కి రా శ్యామ్లా, దాన్ని బట్టి నీకు ఎంత నాలెడ్జ్ ఉందో, అసలు నీకు ఎంత ఇచ్చారో ఎందుకు ఇచ్చారో కూడా మేము మొత్తం తీస్తామన్నట్టుగానే వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు సార్?
అధికార ప్రతినిధులు సాధారణంగా టీవీ డిబేట్లో అట్లా పార్టిసిపేట్ చేస్తారు. ఎస్. కొంతమంది అధికార ప్రతినిధులకి పార్టీ విధానాలను చదివి వినిపించమని చెప్పి ఉండొచ్చు. దానికి ఆవిడని ఛాలెంజ్ చేస్తే మనం ఏం చేస్తాం? ఓకే, ఐ మీన్ మినిమం అవగాహన లేకుండా సార్ వాళ్ళు ఇప్పుడు నేను మీరు కాదు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిడకి అవగాహన ఉందో లేదో అని వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళు విషయం. చూసుకోవాలి. కానీ ఆవిడకి స్క్రిప్ట్ ఇచ్చి చదవమన్నారు, పార్టీ విధానం ఇది, పార్టీ ఈ లైన్కి ఎగ్నెస్ట్గా ఉందన్నది ఆవిడ చదివింది. దాంట్లో మీరు దాన్ని పట్టుకుంటే ఏం చేయాలి? ఓకే, అందులో రైట్ ఆర్ రాంగ్ ఎవరికి తెలుస్తుంది? అవును. ఇప్పుడు ఆవిడ నిజంగా డిబేట్లో మిగిలిన అధికార ప్రతినిధులు వచ్చినప్పుడు ఆవిడ సామర్థ్యం మీద ఎవరైనా మాట్లాడాలి. ఆవిడకి ఆ టాస్క్, ఏ పార్టీ ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇస్తుంది, ఆ టాస్క్ ఆవిడకి ఇచ్చి ఉంటారు, మనం ఏం చేస్తాం దానికి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.